మీ పిల్లల్ని గురుకులాల్లో చదివించాలనుకుంటున్నారా? 5, 6, 7, 8, 9వ తరగతులకి 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీని గురించి డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి మీ పిల్లలకు సీట్ రావాలి అంటే ఎన్ని మార్కులు రావాలి? మరి మీ క్యాస్ట్ బేస్లో ఉండేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలలో, రెసిడెన్షియల్ గురుకులాలలో మీకు దగ్గరలోనే ఉండేటువంటి ఏరియాలో మీ పిల్లలకి సీట్ రావాలంటే మీ పిల్లల్ని మీరు ఎలా చదివించాలి? మరి ఆన్లైన్లో కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నింటి గురించి పక్కా మీ పిల్లలకు సీట్ రావాలి అనుకుంటే దీనికి సంబంధించి మీరు ఏమేమి చేయాలి, మీ పిల్లల్ని ఎలా చదివించాలి, నోటిఫికేషన్ అంటే 2026వ సంవత్సరంలో మీ పిల్లలు ఖచ్చితంగా గురుకులకి వెళ్ళాలి అనుకుంటే నా వీడియో మీరు చూడండి, స్కిప్ చేయకుండా అన్ని విషయాలు ఇక్కడ చెప్తా ఉంటాను. ఓకేనా? హాయ్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోండ్ల యూట్యూబ్ ఛానల్. సో మిత్రులారా, దాదాపు 2200 వీడియోలతో మన గురుకుల స్కూల్స్ గురించి ఎన్నో వీడియోలు నేను చేసిన. నేను ఈరోజు 2026వ సంవత్సరం గురుకుల 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సిలబస్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు అన్నీ నేను మీకు అందిస్తాను. అయితే ముందుగా మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే, అంటే పోయిన సంవత్సరం క్వశ్చన్ పేపర్ అంత ముందు కావాలనుకుంటే మీరు గూగుల్లో అంటే యూట్యూబ్లో మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి. అప్పుడు మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంది కదా, ఇంకా మీరు ఇక్కడ వీడియోలలో ఉంటారు. అంటే మీ ఫోన్లో అయితే మళ్ళీ మోడల్ ఐడియాస్ అని టైప్ చేసి ఒకసారి ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇట్లా ఇంటర్ఫేస్లోకి వస్తారు. అప్పుడు ప్లేలిస్ట్ అని ఇక్కడ ఉంటుందా, ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇక్కడ గురుకుల వీడియోస్ అన్నీ కనబడతాయి. ఇగో ఇక్కడ కనబడుతుందా గురుకుల వీడియోస్ అని. సో 5th క్లాస్, 6th క్లాస్ ఇట్లా నేను క్వశ్చన్ పేపర్ పెట్టాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను 2025వ సంవత్సరం క్వశ్చన్ పేపర్ కూడా ఇందులో నేను పెట్టాను. మీరు దాన్ని చూడొచ్చు. సో మీకు 2025 మోడల్ పేపర్ నేను చూపించాలనుకుంటే జస్ట్ ఇక్కడ కనిపించిందని మీకు క్లిక్ చేయండి. అంటే మీ పిల్లలకు ఒక అవగాహన వస్తుంది. ఎలా ఎగ్జామ్ రాయాలి, ఎలా ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది, పిల్లలకి ప్రిపేర్ అయ్యే పద్ధతి ఏంటిది, అలాంటివన్నీ మీకు ఇందులో దొరుకుతాయి అన్నమాట. అంటే మీరు చూస్తూ మీ పిల్లలకి అందించవచ్చు. ఒక 2 నిమిషాలు నేను మీకు ఒక జస్ట్ ఒక 30 డైరెక్ట్గా మన యొక్క నోటిఫికేషన్లోకి వెళ్తాను. ఇంకా చూడండి, అంటే క్వశ్చన్ పేపర్ అడిగే విధానం కూడా మీకు అన్నమాట పిల్లలకి ఐడియా వస్తుంది. దీనికి సంబంధించిన ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఏముంది, ఆ ఎగ్జామ్ ఇక్కడ చూడండి తీసుకొని వెళ్ళాలి. అంటే పిల్లలకి ఒక అవగాహన కోసం ఈ పేపర్ అని కూడా మన మోడల్ ఐడియాస్ యాప్ లో ఉన్నాయి. ఓఎంఆర్ షీట్ ఇస్తాను. ఓఎంఆర్ షీట్ క్లాసెస్ కూడా రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఈ పాటికే రికార్డ్ చేసి పెట్టేసినాం మేము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, చూడొచ్చు. ఇక ఇట్లా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఓకేనా? రైట్. సో మీరు దీన్ని చూస్తూనే ఉండండి. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే చేసి మనకి మరి నోటిఫికేషన్ ఏమొచ్చిందనేది చూసుకుందాం. ఈ 2026, 27 అకాడమిక్కి సంబంధించినటువంటి గురుకుల 4th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ప్రజెంట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ గురుకుల, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఎస్టీ గురుకుల, నెక్స్ట్ ఎంజేపీ అంటే బీసీ గురుకుల, తర్వాత TREI అంటే రెసిడెన్షియల్ గురుకుల. ఇలా 4 రకాల గురుకులకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు. ఇందులో లేనిది ఏంటిది అంటే ఇంకొకటి మైనారిటీ గురుకుల, దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. కామన్గా ఇప్పుడు ఈ గురుకులలో ఎందుకు పిల్లలు చదివించడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారంటే ఇందులో 24/7 పిల్లలు తల్లిదండ్రులు అంటే స్కూల్లో ఫ్యాకల్టీ చేతిలో ఉంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ మోడల్ స్కూల్స్ కానీ వీటన్నిటి మీకు చూస్తే దీంట్లో ఒక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే పిల్లలతో పాటు టీచర్లు డైలీ 3 కనీసం వాళ్ళతోనే నిద్రపోతారు, పడుకుంటారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి డే అండ్ నైట్ క్లాసెస్ అంటే నైట్ నిద్రపోవడంతో పాటు వాళ్ళకి అడిషనల్ క్లాసెస్ ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ చదివే పిల్లలకి IIT, నీట్, ఓకే, NIT, NIT, EBSET, ఈ క్లాట్ అంటే నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించేటువంటి ట్రైనింగ్స్ బేసుల్లో ఇక్కడ బోధన ఉంటుంది. అలాంటి అమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి. అలాగే సైన్స్ వింగ్లో పోవాలనుకునే పిల్లలకి ముఖ్యంగా MBBS కానీ BDS కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది పిల్లలు సీట్లు సాధించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇందులో కొన్ని కోచింగ్స్ ఇస్తారు. ఎవరు అంటే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన డిగ్రీకి సంబంధించి, నెక్స్ట్ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ సీట్ సంపాదించిన పిల్లలు కూడా ఇందులో ఉంటారు. దాంతోపాటుగా గేమ్స్, స్పోర్ట్స్, కోడింగ్, ఫైన్ ఆర్ట్స్ ఇలా ఒకటేమిటి యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ కలిపి ఉంటే ఇందులో ఉంటాయి. సో ఇక్కడ జాయిన్ అయ్యే పిల్లలకి వీళ్ళు ఏమేమి ఇస్తారు అంటే ముఖ్యంగా డెలిషియస్ న్యూట్రిషన్తో కూడుకున్న ఫుడ్, తర్వాత టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మొత్తం ఫ్రీగా ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళకి పెన్ను, పెన్సిల్, నోట్ బుక్స్, రికార్డ్ బుక్స్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉంటాయి. నెక్స్ట్ 3 జతల సాక్స్లు, ఆ తర్వాత వీళ్ళు పడుకోవడానికి ఉపయోగపడేటువంటి బెడ్స్, టవెల్స్, బ్యాగులు ఎవ్రీథింగ్ ఫ్రీ ఇస్తారు. అలాగే వీళ్ళకి ఒకటి యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామ్లు 3, ఆ తర్వాత
ట్రాక్ షూట్ ఒకటి, అంటే పొద్దున వీళ్ళు ఏంటిది మన ఎక్సర్సైజ్ చేయడానికి ట్రాక్ షూట్, స్పోర్ట్స్ షూట్స్ ఇవన్నీ కూడాను ఇస్తారు. ఇక ప్లేట్లు, గిన్నెలు, బౌల్, స్పూన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఫ్రీగానే ఉంటాయి. సో మంత్లీ డొమెస్టిక్ ఛార్జెస్ కూడా ఇస్తారు, ఈ వీళ్ళకి అకౌంట్కి వేస్తారు. అంటే వీళ్ళకి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో కాస్మెటిక్ సంబంధించినటువంటిది, దానికి సంబంధించిన డబ్బుల్ని వీళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వేస్తారు. సో ఇవి ఖచ్చితంగా డైటీతో సహా ఉంటుంది. అయితే ఈ 2026వ సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్లో ప్రజెంట్ మనకి 25-26 సంబంధించిన ఈ ఎగ్జామ్ ఫిబ్రవరి 2026 రోజు జరుగుతుంది. ఫిబ్రవరి 2026 అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు నేను ఈరోజు రికార్డ్ చేస్తున్న సమయం కంటే ఇంకా 2 నెలలు తర్వాత ఎగ్జామ్ ఉన్నదన్నమాట. సో అప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఫిఫ్త్ క్లాస్కి 6th, 7th, 8th వరకు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే నెంబర్ 1 రూల్, ఇందులో సీట్ ఎలా తీసుకుంటారంటే ఓల్డ్ జిల్లా ఏదైతే ఉందో, అంటే తెలంగాణలో 10 పాత జిల్లాలు ఉన్నాయి కదా, ఈ పాత జిల్లాలలో ఉండేటువంటి స్కూళ్ళని అక్కడ ఎగ్జామ్ రాసే విద్యార్థులని బేస్ చేసుకొని తీస్తారు. మొదలు ఇలాగే ఉండే, తర్వాత కొద్ది రోజుల తర్వాత అదేంటే నియోజకవర్గం లెవెల్లో తీసుకొచ్చారు. మళ్ళీ పాత రూల్స్లోనే ఈ సంవత్సరం ఇస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతున్నది. ఓల్డ్ డిస్ట్రిక్ట్ బేస్లో తీసుకుంటారు. ఎవరైతే ఫిషర్మెన్ అంటే చేపలు పట్టేటువంటి గూండ్ల, బెస్తా, గంగపుత్ర ఇలాంటి వాళ్ళ పిల్లలకి స్పెషల్ స్కూల్ కావాలనుకుంటే ఇక్కడ ఎంజేపీ వచ్చేసి కౌడుపల్లి హైదరాబాద్ దగ్గర స్పెషల్ స్కూల్ ఉంది, అక్కడ జాయిన్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ వైజ్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫేమస్ స్కూల్ ఏదంటే సర్వేల్ స్కూల్ నల్గొండ జిల్లాలో ఉంటుంది, సూర్యాపేట దగ్గర. ఈ నల్గొండ ఓల్డ్ జిల్లాలో ఉండేటువంటి సర్వేల్ స్కూల్ అనేది ఇది టాప్ మోస్ట్ స్కూల్ అనమాట. ఇందులో 5వ తరగతికి ఎవరైనా పోటీ పడవచ్చు, కాకపోతే టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. సో ఈ సర్వేల్ స్కూల్లో కూడా వెళ్ళచ్చు. ఇకపోతే ఈ గురుకుల 6th, 7th, 8th, 9th దీనికి సంబంధించినటువంటి 5th నుండి మొదలు పెడితే అడ్మిషన్ ఎక్కడెక్కడ ఎట్లా ఉంటుంది అంటే, ముఖ్యంగా 5th క్లాస్ పక్కన పెడితే 6th క్లాస్కి సపరేట్గా ఏముందంటే మనకి బేసిక్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 6 నుండి 9వ తరగతి వరకు మొన్న జాయిన్ అయిన పిల్లలు ఎవరన్నా వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో వేకెంట్ అయిన సీట్లకి మాత్రమే ఉంటుంది. అంటే ఓన్లీ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల తొందరపడి మామూలుగా సీట్ రాదా అనుకోవద్దు. అంటే సపోజ్ ఇప్పుడు పోయిన సంవత్సరం ఒక 5వ తరగతిలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఈ స్కూల్లో ఈ ఒక సెక్షన్కు 50 మంది అనుకోండి, సపోజ్ 50-100 మంది ఉన్నారనుకోండి. ఈ పోయిన సంవత్సరం ఒక 2 పిల్లలు వెళ్ళిపోయారు, ఇక్కడ 2 వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఏమైంది, 48 ఆల్రెడీ ఉన్నారు. అంటే వేకెన్సీ ఎంత, 4. ఈ 4కు మాత్రమే తీసుకుంటారు ఎగ్జామ్ రాస్తే. అంటే ఈ 4లో కూడా మళ్ళీ బీసీ బి వెళ్ళిపోయిందా, బీసీ బి పిల్లాన్నే తీసుకుంటారు. ఎస్సీ ఫీమేల్ వెళ్ళిపోయిందా, ఎస్సీ ఫీమేల్నే తీసుకుంటారు. అంటే ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. సో ఇట్లా ఉంటుంది. అందుకే 6, 7, 8, 9లో సీట్ రావడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. 5th క్లాస్లో కొంచెం గట్టి కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. అయితే 6వ తరగతికి 100 అడ్మిషన్స్ అనేవి గురుకులాలు ఉండవు, కానీ కొన్ని స్కూళ్ళల్లో ఉంటాయి. అది రుక్మాపూర్ సైనిక్ స్కూల్, ఓల్డ్ కరీంనగర్ జిల్లాలో చొప్పదండి దగ్గర రుక్మాపూర్ సైనిక్ బాయ్స్ స్కూల్ ఉంది. ఇక్కడ 100 సీట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఆ తర్వాత జగద్గిరిగుట్టలో వచ్చేసి సైనిక్ గర్ల్స్కి ఒక స్కూల్ ఉంది. సో ఇది కూడాను స్టేట్ అడ్మిషన్స్ ఉంటాయి దీనికి. సో ఈ సైనిక్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి సపరేట్గా ఉన్నాయి. అట్లాగే ఫైన్ ఆర్ట్స్ ఉంది, ఇవి 6వ తరగతికి స్టార్ట్ అవుతాయి. ఇవి వేరు, దీనికి సపరేట్. ఇకపోతే 6th to 9th ఓన్లీ బ్యాక్లాగ్ వేకెన్సీ మాత్రమే, అంటే ఆ జిల్లాలో ఉండే బ్యాక్లాగ్ వేకెన్సీకి మాత్రమే, ఆ జిల్లాలో రాసేటి మాత్రమే బ్యాక్లాగ్ ఉంటాయి. ఇది బ్యాక్లాగ్ అంటే ఎవరైనా వెళ్ళిపోయిన దానికి. అయితే ఇక్కడ ఇప్పుడు ఎగ్జామ్ ఎవరు రాస్తారంటే గుర్తుపెట్టుకోండి, 5వ తరగతికి ఎగ్జామ్ రాయాలి అంటే ప్రజెంట్ 4వ తరగతి చదువుతూ ఉండాలి, వీళ్ళు మాత్రమే దీనికి రాయొచ్చు. 6వ తరగతికి ఎగ్జామ్ రాయాలంటే ఈ సంవత్సరం ఇప్పుడు 5వ తరగతి చదువుతూ ఉండాలి. 7వ తరగతికి ఎగ్జామ్ రాయాలి అంటే ఇప్పుడు 6వ తరగతి చదువుతూ ఉండాలి. 8వ తరగతికి రాయాలంటే ఇప్పుడు 7వ తరగతి చదువుతూ ఉండాలి. 9వ తరగతికి పరీక్ష రాయాలంటే ఇప్పుడు 8వ తరగతి చదువుతూ ఉండాలి. 10వ తరగతికి అడ్మిషన్ ఉంటుందని అడగండి, ఎందుకంటే డైరెక్ట్గా 10వ తరగతిలో ఎవరిని ఎక్కడ తీసుకోరు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకటి ఉంది, ఒక్కసారి మీరు చూసుకోండి. ఇది కరెక్ట్ చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడే. మళ్ళీ డౌట్లు, సార్ మా పిల్లగాడు ఇప్పుడు పుట్టిండు ఎలిజిబుల్ అవుతాడా, అప్పుడు పుట్టిండు ఎలిజిబుల్ అంటే అడగకుండా ముందు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు 5వ తరగతికి పంపాలనుకుంటే మీ పిల్లాడు 1/9/2013 తర్వాత పుట్టి, అంటే 2000 తర్వాత నుండి 2017 8/31 లోపు ఉండాలి.
గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటూ మళ్ళీ ఇప్పుడు 4వ తరగతి చదువుతుండాలి. ఇది ఎస్సీ ఎస్టీలకి. అదే బీసీల విషయంలో మనం తీసుకున్నట్టయితే 1/9/2015 తర్వాత 2017 ఆగస్టు 31 మధ్యలో పుట్టిన పిల్లలు ఉండాలి. ఇలా పుట్టాలి. ప్లస్ వీళ్ళు ప్రజెంట్ 4వ తరగతి చదవాలి. ఈ 4వ తరగతి చదివే పిల్లలు 5వ తరగతికి ఎలిజిబుల్ అవుతారు. ఈ టైంలోనే పుట్టి అంటే ఇంకా కొంచెం ఒక 1 year ముందుకి పుట్టి అంటే 2014 నుండి 16 వరకు పుట్టిన వాళ్ళు ప్రజెంట్ 5వ తరగతి చదువుతూ ఉన్న వాళ్ళు 6వ తరగతికి ఎలిజిబుల్ అవుతారు. సో ఒక్కసారి ఇదంతా మీరు చూసుకోండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఇది ఎస్సీలకు సంబంధించినది, ఇది బీసీలకు సంబంధించింది. అంటే ప్రజెంట్ 11 సంవత్సరాలు ఉన్న పిల్లలు 5వ తరగతిలో చదవడానికి ఎలిజిబుల్ అవుతారని అర్థం అన్నమాట ఇక్కడ. అట్లాగే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి, ఓకేనా, ఇక్కడ కనిపించేది ఇది వెబ్సైట్ అడ్రస్. ఇది బేసిక్గా ఆన్లైన్లో వాళ్ళే ఇస్తారు. మీరు ఆన్లైన్లో 100 రూపాయలు కట్టాల్సింది ఉంటుంది. ఓకే, మొబైల్ నెంబర్ మీదే ఇవ్వండి, బయట వాళ్ళది ఇవ్వకండి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. ఇక మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, ఇంకా మీకు డేట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మీరు తీసుకెళ్లాల్సింది అటుపోవాలంటే ఒకటి ఫోటో, మీ పిల్లాడి యొక్క ఫోటో ఒకటి, ఆ ఫోటో తీసుకోండి. అది ఫోన్లో ఆగమాగం దించింది కాకుండా కొంచెం నీట్గా ఉన్నది తీసుకుపోండి. పిల్లగాడి యొక్క ఆధార్ జిరాక్స్, తర్వాత ఒకవేళ మీ పిల్లలకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఓకేనా, వికలాంగులు కనుక అయితే ఆ సర్టిఫికేట్ లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. ఇవి 2 కూడా ఒరిజినల్ ముందే కావాలి. పోయిన సంవత్సరం కంటే ముందు ఇవి ఈ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ ఎప్పుడు అడిగేవాళ్ళు అంటే సీట్ వచ్చిన తర్వాత అడిగేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ముందే అడుగుతున్నారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. సో ఇక్కడ కులం సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికేట్ 2 కూడా తండ్రి పిల్లల పేర్ల మీద మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వస్తారు. మీకు తెలిసిన దగ్గర ఉన్న మీ సేవకి వెళ్ళండి. ఎంత తొందరగా మీరు ఇది అప్లై చేసుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్స్ టైంలో అంత అధికారులు బిజీగా ఉంటారు. కాబట్టి మీరు బద్ధకం అనేది లేకపోతే మీకు 3 రోజులలో సర్టిఫికేట్ వస్తుంది. బద్ధకం ఉంటే నెల అయినా రాదు. అది మీరే అర్థం చేసుకోండి. ఓకే, నా తర్వాత వచ్చేసి ఇక సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ సర్టిఫికేట్ లేనిది ఆన్లైన్లో అప్లై చేయడం కుదరదు. అలా పోయి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు వింటే యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి ఇవన్నీ తీసుకెళ్ళి మీరు ఆన్లైన్లో 100 రూపాయలు గట్రా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీట్ కేటాయించబడుతుంది. మరి ఇప్పుడు ఎస్సీ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎస్సీ గురుకులాలలో 75% సీట్లు, అంటే ఇక్కడ 100 సీట్లు ఉంటే 75 సీట్లు వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25% సీట్లు ఇస్తారు. ఈ 25లో ఇంకా అదే ట్రైబల్ వాళ్ళైతే 12, 15 అయితే బీసీలకి ఇస్తారు. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో కొంచెం అటు ఇటు దగ్గరగా ఎస్టీలో ఉన్న స్కూళ్ళల్లో అయితే ఎస్టీలకే 64% ఇచ్చి ఎస్సీలకు 6 ఇచ్చి బీసీలకు 5% ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇట్లా చూసుకోవాలి. సో ఎస్టీ ఏజెన్సీ అయి ఉన్నప్పుడు కంపల్సరీ అది వాళ్ళకి సంబంధించిందే, బయట వాళ్ళు రావడానికి లేదు. బీసీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ బీసీ అంటే జ్యోతిబా పూలే గురుకుల స్కూల్స్ బీసీ స్కూల్స్ అంటారు. దీంట్లో బీసీలకు 75% సీట్లు ఉంటాయి. ఇందులో బీసీఏకి 15%, బీసీబీకి 25%, బీసీసీకి 3%, బీసీడీకి వచ్చేసి 17%, బీసీఈ 10% ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా 25% సీట్లు కనుక ఏమన్నా మిగిలి ఉంటే అప్పుడు ఇవి ఎస్టీ వాళ్ళకి, ఆ తర్వాత ఎస్సీ వాళ్ళకి కూడా రిజర్వ్ చేయబడతాయి. ఓకేనా? సో ఈ రకంగా ఉంటాయి అన్నమాట. అంటే ఓపెన్ కాంపిటీషన్ కానీ దేనిలో చూసినా ఈడబ్ల్యూఎస్ 10% కామన్ ఉంది. మైనార్టీ వాళ్ళకి వాళ్ళకి సపరేట్ ఉంది. ఇంకా ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి 3% మన స్టేట్ రిజర్వేషన్ ఉంది. దాని ప్రకారం ఇచ్చేస్తారనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళని ఆ జిల్లాలోనే తీసుకొని ఇక్కడ ఇస్తారు. ఇక పోతే వీళ్ళకి ఎగ్జామ్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఈ పిల్లలకి ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ఏరియా. మళ్ళీ మీరు సీట్ వచ్చిన జాయిన్ అయ్యేటప్పుడు కంపల్సరీగా మీరు మీ యొక్క పిల్లగాడి యొక్క ఫోటో, ఆధార్ కార్డు, ఈ ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్, అలాగే ర్యాంకు కార్డు, తర్వాత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, సంబంధిత స్కూల్ నుండి టీసీ, మీ గవర్నమెంట్ అయిన ప్రయత్న టీసీ తీసుకొని ఆ టీసీ మీద ఎంఈఓ సంతకం కూడా చేయించాలి. ఇవన్నీ నేను తర్వాత చెప్తా. మీరు నాకు సబ్స్క్రైబర్ అయితే నా యొక్క వీడియోలు మీకు ఎంటర్టైన్ వస్తూ ఉంటాయి. అలా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేతో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు పోతారు. మరి పిల్లలకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఏ రోజు ఉంటుంది? ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి
ఫిబ్రవరి 22 గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 22 2026. జస్ట్ ఇంకొక 2 నెలల సమయం మాత్రం ఉన్నది. ఇందులో వచ్చేసి మీ 5వ తరగతికి పరీక్ష రాసేవాళ్ళు, అంటే ఇప్పుడు ప్రజెంట్ 4వ తరగతి చదువుతున్న పిల్లలకు వచ్చేసి 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు వీళ్ళకు ఉండేటువంటి సిలబస్లో తెలుగు నుండి 20 మార్కులు, ఇంగ్లీష్ నుండి 25 మార్కులు, మ్యాథమెటిక్స్ నుండి 25 మార్కులు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుండి 20 మార్కులు, అలాగే మెంటల్ ఎబిలిటీ నుండి 10 మార్కులు. ఓవరాల్గా 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి 1 మార్కు, ఓవరాల్గా 100 మార్కులు. ఇది OMR షీట్లో బబ్లింగ్ వేయాలి. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దీని కింద 4 ఆప్షన్స్ ఇట్లా ఇస్తే అందులో ఏ అయితే ఏని దిద్దడం, బి అయితే బిని దిద్దడం, ఇట్లా ఉంటుంది. ఇది ప్రాక్టీస్ లేనిది పిల్లలు డైరెక్ట్గా రాయడం కుదరదు. కాబట్టి మీరు తెలిసిన వాళ్ళ దగ్గర కోచింగ్ ఇప్పించడమా, లేదా మీరు కొంచెం కేర్ తీసుకునే తల్లిదండ్రులు అయితే మీరే పిల్లల్ని బలంగా చదివితే సీట్లు అయితే వస్తాయి. ఇక అలాగే మరి 6వ తరగతికి పరీక్ష రాసే వాళ్ళకి 5వ తరగతి సిలబస్ నుండి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇట్లా వస్తాయి. 7వ తరగతి వాళ్ళకైతే ఇది, 8వ తరగతి వాళ్ళకైతే కామన్ ఇక్కడ ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది సిలబస్ అన్నమాట. సరే, అయితే మరి తెలుగులో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ఇది మాకు ఎట్లా అర్థమవుతుంది అనే కోరిక మీకు డౌట్ మీకు ఉంటే నేను చెప్తాను మీకు అది మళ్ళీ ఎట్లా వస్తుంది అనేది. ఇక OMRలోనే మీరు ఎగ్జామ్ రాయాలి. OMR షీట్లో ఎగ్జామ్ రాసి ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. పిల్లలు ఓన్లీ బబ్లింగే ఉంటుంది. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బులు కట్ అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తాయి, ఇక్కడ ఉండేటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ వస్తాయి ఆన్లైన్లో. అంటే మీరు ఆధార్ కార్డ్ ఎంట్రీ ఆల్రెడీ ఆధార్ కార్డుతో అడ్మిషన్ అయిందని, అంటే మీరు పోయిన సంవత్సరం వేరే మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసిన అనుకోండి, ఒక్కోసారి సైట్ అది గుర్తుపెట్టి మళ్ళీ మిమ్మల్ని అడ్మిషన్ చేయలేదు. అలాంటప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మీకు సాల్వ్ చేస్తారు. ఒక్కోసారి 100 రూపీస్ పే అయినట్టుగా మీ ఫోన్పేలో కట్ అవుతాయి, కానీ ఇక్కడ పేమెంట్ చూపించదు. అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ చేయడానికి వీటికి మీరు కాంటాక్ట్ అనేది చేయొచ్చు. ఇకపోతే మళ్ళీ మీరు ఏం అడుగుతున్నారంటే సార్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ పేపర్ సంబంధించి యూట్యూబ్లో వీడియో పెట్టిన. అట్లాగే మన మోడల్ ఐడియాస్ అనే యాప్ ఉంది. ఇందులో గురుకుల క్లాసెస్ రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఇందులోనే మన గురుకులానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్ పేపర్ కూడా నేను పెట్టాను. సో ఇప్పుడు నేను మీకు అవి క్వశ్చన్ పేపర్ చూపిస్తాను. సో గురుకులకు సంబంధించినటువంటి పూర్తి 5th క్లాస్కి సంబంధించిన గురుకులకు సంబంధించినటువంటి మొత్తం వీడియోలు కూడాను మన మోడల్ ఐడియాస్ యాప్లో ఇప్పటికీ అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ఇందులో ఓన్లీ 5th క్లాస్కి సంబంధించి ఈ 2025 ఇప్పుడు అది 2027, 2017, 18, సో 20, 22, 23, 24, 25 ఇన్నింటి వరకు కూడా నా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. గత 5-6 సంవత్సరాల పేపర్లని పిల్లలకి ముందు అది బాగా ప్రాక్టీస్ చేయించాలి. బయట మార్కెట్లో ఏదో ఒక బుక్ దొరికితే ఆ బుక్ కొనుక్కొచ్చి ఇస్తే పాస్ అవుతారు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఇది హై కాంపిటీషన్ ఉంటుంది గురుకుల స్కూల్కి. ఇది 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. సో లాస్ట్ ఇయర్ వచ్చిన యాజ్ క్వశ్చన్ పేపర్. ఇవే క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయా అంటే రావు. అది వేరు, ఇది వేరు. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ తెలుగు 20 మార్కులు అనుకున్నాం కదా, ఇంకా తెలుగు 20 మార్కులు. ఇందులో ఒక క్వశ్చన్ చూడండి. శిల్పం అనేటువంటి పదానికి బహువచన పదములు గుల్పించండి. అంటే శిల్పులు, శిలలు, శిఖరాలు, శిల్పాలు. సో శిల్పాలు డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా అనమాట. గోపి హైదరాబాద్కి వెళ్ళాడు. సో ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లలో గోపి అనేది ఏ టైప్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నేమ్ కాబట్టి నౌన్ అంటే నామవాచకం. కింది పదాల్లో సరైన పదాన్ని గుర్తించండి. అంటే స్పెల్లింగ్ కరెక్ట్తో ఉండేటువంటి దాన్ని గుర్తించడం. భారతదేశం, భారతదేశం, ఇట్లా ఇట్లా. ఓకేనా? సో ఇలాంటి పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఈ పేపర్స్ అన్ని కూడాను నేను మన మోడల్ ఐడియాస్ యాప్లో పెట్టేశాను. కావాలనుకునే వాళ్ళు మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మోడల్ ఐడియాస్ అని టైప్ చేస్తే అక్కడ మీకు యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఈ పేపర్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మీ పిల్లలకి. ఇప్పుడు ఇంటికి వస్తున్నారు, వాళ్ళు ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు, చెప్తే వింటలేడు అని చాలామంది తల్లిదండ్రులు అడుగుతారు కదా. అలాంటి పిల్లలకి మంచిది చూపించండి. సో అట్లా వాళ్ళు కొంచెం బెస్ట్ అవుతుంది. ఓకేనా? సరే, అన్ని విషయాలు నేను చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని క్వశ్చన్ అడగండి. ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.